చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయడం జరిగింది. డిసెంబర్ ఎన్నికల్లో అంటే ఇతర రాష్ట్రాలు దాదాపు 4 రాష్ట్రాల్లో డిసెంబర్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలతో పాటే పోవాలని అత్యుత్సాహంతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఇప్పుడే గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. మేము ఏమంటున్నామంటే నీకు ప్రజలు 5 ఇయర్స్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పి మ్యాండేట్ ఇచ్చారు. నీవు ముందస్తు పోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ప్రజలకు చెప్పాలి. ఈ కారణాల చేత నేను ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నాను, నన్ను యాక్సెప్ట్ చేయండి, నా కారణాలను మీరు గమనించండి అని చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎందుకు ఈ మాట అంటే ముఖ్యమంత్రి గారు సొంతం కాదు, ఇది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము ఈ కారణం వల్ల ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నామని. ఇది ఇవాళ ఏ కారణం లేకుండా తన సొంత కారణంతో ఏప్రిల్లో లేకుండా మేలో అయితే ఓడిపోతామని భయంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు సమాధానం చెప్పాలి, కారణం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఇక రెండో పాయింట్కి వస్తే, ఒకసారి 111 సీట్లు గెలుస్తామంటాడు, ఒకసారి 106 సీట్లు గెలుస్తామన్నాడు, మొన్నటి సెంచరీ అంటున్నాడు. ఇదంతా నీ ఇష్టం కాదు. గెలుపు అనేది నీ చేతులు లేదు, ప్రజల చేతిలో ఉంది. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, నీవేదో ఉద్యమం చేసినవని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదో ముందు వరుసలో పోరాడినవని, మంచి బ్రహ్మాండంగా మాట్లాడతావు, అన్ని తెలిసిన వాడివి, నిన్ను గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఏమో ఒరగబెడతామని చెప్పేసి 140 అంశాలను మేనిఫెస్టోలు పెట్టి అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి అనేక రకాలుగా ఇబ్బంది పడి ఓట్లకు పోతే నీకు వచ్చిన సీట్లు 63. ఇలా 100 సీట్లు, 105 సీట్లు, 111 సీట్లు ఏ రకంగా వస్తాయి? దళితుని సీఎం చేసినవని వేస్తారా? 2 గదుల ఇల్లు కట్టించడం వేస్తారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవని ఏమన్నా వేస్తారా? లేకుంటే 1 ఎకరానికి 1 లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చినవని ఏమన్నా వేస్తారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఏమన్నా వేస్తారా? వాళ్ళు ఏమని దేనికోసం వేస్తారు? ఓటు ప్రజలు ఏం వెలగబెట్టినామని వేస్తారు. ఇవాళ అన్ని పూటకు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నా. నీ వచ్చిన తర్వాత ఏమైంది? మందు తాగేతుల సంఖ్య అబద్దాలు మాట్లాడుతూ ఉన్నా. నీ వచ్చిన తర్వాత ఏమైంది? మందు తాగేతుల సంఖ్య పెరిగిపోయింది. పండుగలు, కులానికో బిల్డింగు, తర్వాత చీరలు, బొంగులు పుట్నాలు, దావతులు, బిర్యానీలు, తర్వాత బట్టలు, ఇది నువ్వు వచ్చిందంటే ఇదే. ఇక నువ్వు పెద్దగా ఈ దేశంలోనే నెంబర్ 1 సీఎం అని చెప్పుకుంటున్నావు కదా. ఎస్, నెంబర్ 1 మూడిట్లలో. అబద్దాలు ఆడటంలో నెంబర్ 1 నువ్వే. తర్వాత తన సొంత బంధువులకు పదవులు ఇచ్చిన దాంట్లో నెంబర్ 1 నీవే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు 12 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది ముఖ్యమంత్రులు 79,000 కోట్లు అప్పు చేస్తే నీ ఒక్కడిదే 1,50,000 కోట్లు అప్పు చేశావు. దీని నెంబర్ 1. ఇంకా పర్సెంటేజ్లు, అవినీతిలో నెంబర్ 1, అబద్దాలు చెప్పడంలో నెంబర్ 1. ఇవన్నీ కూడా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్నట్టుండిగా అకస్మాత్తుగా ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికల పోతాం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తి మేము ఖండిస్తా ఉన్నాము. అట్లానే భయపడతలేము. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నికలు చూసింది. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు కొత్త కాదు. దేనిని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. తప్పకుండా ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు రేపు ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా 80 సీట్లకు పైకి వస్తుంది. 80 సంఖ్య మాకు పెరుగుతుంది. 80+ వస్తున్నాయి. చూసుకోండి. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో గతంలో అమలు పరచడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఒక మంచి మేనిఫెస్టో ఏర్పాటు చేశాము. ఆ మేనిఫెస్టో ప్రజల వద్దకు తీసుకొని పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నమ్ముతారు, ఆదరిస్తారు. ఇవాళ నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, ఎందుకు ముందస్తు ఎన్నికల కోసం ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అందరూ ఇవాళ సహసాలాడుతున్నారు మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.